ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తుంది. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలో ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం నినాదాలతో మిన్ను మోగింది. అదేవిధంగా సింధూర్ ఉద్యమంతో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళి అర్పించారు. గోలుగొండ మండలంలోని ఎల్లవరంలో బుధవారం జరిగిన ఈ ర్యాలీలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాలపై వేసుకున్న నేతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దీటైన సమాధానమిచ్చారని తెలిపారు. పాకిస్తాన్ సైన్యం ఎన్ని కుట్రలు చేసినా భారత సైనికులు ధైర్యంగా ఎదిరించి పోరాడని తీరును విజయ్ కొనియాడారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిరుగుపందుల్లాగా. దమ్ముంటే సైనికుల మీదకి యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం. మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా, మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం. ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపేయంటే